కార్యక్రమంలో పట్వాల విక్రమ్ రెడ్డి మేడ్చల్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లాగే కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. PR9 వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి అంటే బూత్ పునరం నేర్చుకోవాలా? బూతును మాట్లాడితేనే ఒక రాజకీయ నాయకుడా అంటే చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు. ఏమనంటే ఒక సినిమా చూస్తే మనుషులు చెడిపోవడం బాగుపడడం ఒక సినిమా చూస్తే తెలుస్తుంది అంటారు. అలాగే ఇళ్లలో కూర్చొని మహిళలు టీవీలు చూస్తుంటే ఆ సీరియల్ చూసి కొంతమంది చెడిపోతున్నారు, కొంతమంది బాగుపడుతున్నారు అంటున్నారు. అదే విధంగా సమాజంలో ఒక యువత పెడదారి పట్టకుండా ఒక మంచి మార్గంలో, మంచి దారిలో, మంచి భవిష్యత్తుతో, మంచి పద్ధతితో, మంచి ప్రణాళికతో నడవాలి అంటే రాజకీయం ఎంతో ముఖ్యం. అంటే ఆ రాజకీయంలో ఉండే ఆ నాయకుడు ఇచ్చే పిలుపుని కానీ, ఆ నాయకుడు మాట్లాడే మాటను కానీ ప్రతి ఒక్కరూ దాన్ని బట్టి నేర్చుకొనే రాజకీయంగా ఎదుగుతారు. అట్లా ఒక సీనియర్ నాయకుడు మాట్లాడిందంటే ఆ మాటల్ని ఎవరైతే కొత్తగా రాజకీయాలకు వస్తున్నారో, ఎవరైతే జూనియర్ నాయకులు ఉంటారో, యూత్ ఎవరైతే ఉంటారో ఆ యూత్ అతను మాట్లాడిన మాటలను నేర్చుకొని అదే విధంగా రాజకీయంలో ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే బూతులు తిడితేనే రాజకీయ నాయకుడు అనే విధంగా తయారైంది. అంటే నేను పేర్లు చెప్పను, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా వర్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. స్టేజీల మీద పెద్ద పెద్ద స్టేజీలలో కూడా మాట్లాడు, ప్రతి ఒక్క లీడర్ కూడా, ఎంపీలు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, ఎవరున్నా బూతులు మాట్లాడుతున్నారు. నిజంగా అది ఈ రాజకీయంలో బూతులు మాట్లాడడం అవసరమా? దురదృష్టవశాత్తు అది ట్రాక్ తప్పింది రాజకీయాలలో. ఒక 20 సంవత్సరాల క్రితం ఎవరైనా స్పీచెస్ తీసుకోండి మీరు, అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా, చాలా హుందాగా అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడేటువంటి వ్యక్తి, చాలా హుందాగా మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క మాటలు వినడానికి స్పీచెస్ను చాలామంది వినేటువంటిది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎవరినైనా క్రిటిసిజం చేస్తే కూడా, ఒక సమస్య మీద క్రిటిసిజం చేస్తే చాలా అందంగా దాన్ని క్రిటిసిజం చేసేటువంటి వ్యక్తులు, వ్యంగ్యంగా చేసినప్పటికీ కూడా అది వినసొంపుగా ఉండేటువంటి విధంగా క్రిటిసిజం చేసేటువంటి వ్యక్తులు. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ ఉద్యమం కంటే కొంత ముందు నుంచి ఈ రాజకీయ పరిణామాలలో మారిన పరిస్థితుల్లో అందరూ కూడా అగ్రెసివ్గా తిట్టడం అనేటువంటిది ప్రారంభించింది. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ యాస భాష అని చెప్పేసి కొంత తిడితే ఆయన ఒక పెద్ద మనిషిలాగా అట్లా చిత్రీకరించారు, పెద్ద మనిషిలాగా కొంత గౌరవించారు ఆయన మాట్లాడేటువంటి భాష. కానీ అదే భాషను అందరూ అందుకున్నాక కేసీఆర్ గారు ఏ భాషనైతే మాట్లాడిండో దాన్ని రివర్స్ అతని మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారు మాట్లాడే తగ్గించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. అయితే మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ సాధారణంగా మాట్లాడితే కూడా దాన్ని చూపించకుండా ఏదైతే వల్గర్గా మీరు అన్నటువంటి వల్గారిటీ ఏదైతుందో ఆ రకంగా మాట్లాడితేనే చూపించే పరిస్థితి వచ్చిన తర్వాత అందరూ కూడా అదే దారిలో పోవాలనేటువంటి ఆలోచనకు ఈరోజు వచ్చారు. కానీ అది సరైనటువంటి పరిణామం కాదు, సరైనటువంటి దారి కూడా కాదు. అది అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదో సోషల్ మీడియాలో వస్తే వచ్చిండొచ్చు, కానీ ఏ మాట అయితే తను మాట్లాడిండో అదే మాట వన్ ఫైన్ మార్నింగ్ రివర్స్ వాళ్ళకు కూడా జరుగుతుంది. రాజకీయాల లోపల ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా అది రికార్డెడ్గా ఉంటుంది. భవిష్యత్తు లోపల ఈరోజు నీవు అగ్రెసివ్గా అవతల వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టి ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టే రేపు పొద్దుగా ఆ బాధ్యతలకు నువ్వు వెళ్ళినాడు ఇవే తిట్లు నువ్వు కూడా పడతావు అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఏ రోజైనా కూడా ఈ లాంగ్వేజ్ మాట్లాడడం అనేటువంటిది రాజకీయాల లోపల రానున్న భవిష్యత్తు తరాలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి దీనిలో ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి మాటల్లో తూకిత్నా మైకిత్నా నువ్వెంత నేనెంత అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప అవకాశము. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కోసం నీ వాదన నువ్వు వినిపించు, ఎంత వీలైతే అంత సబ్జెక్టుని, ఎంత ఇదైతే అంత సబ్జెక్టు పరంగా విను, దాని తర్వాత సమస్యను పరిష్కరించు. దాన్ని ఆ రకంగా చేయాలి తప్ప కొట్లాడేటువంటి పరిస్థితికి
టేబుల్ ఎత్తేసే పరిస్థితికి, వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడేటువంటి పరిస్థితి, ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు. ఆ రకంగా మాట్లాడే నాయకులు కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మంచిది. యువత రాజకీయాలలోకి రావాలి. యువత రాజకీయాలలోకి రావాలన్నప్పుడు ఆ యువత మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి? ఒక విద్యావేత్తగా మీరు ఆ యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? రానున్న రోజుల్లో యువత అంతా కూడా రాజకీయాలకు, గతంలో చాలామంది రాజకీయాలకు వస్తే గుండాలు, రౌడీలు రాజకీయాలకు వస్తారనేటువంటి ఏదైతే ఇది ఉందో అదంతా కూడా తప్పు. రాజకీయాలకు చదువుకున్నటువంటి వ్యక్తులు, సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలకు, సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు, సేవ చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాలకు దూరంగా ఉంటున్న కారణంగానే రాజకీయాల్లో అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అనేక మంది రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం నిజంగా సేవ చేయాలనుకునేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రాజకీయాలకు వచ్చేటప్పుడు మన దారి ఏదైతే ఉందో ఆ దారిని సరైనటువంటి దిశ లోపల నడిపించేందుకోసం యువత అంతా కూడా రాజకీయాలకు రావాలా. ఇప్పుడు ఏదైతే జెన్ జీ అని అంటున్నామో, నూతనంగా విద్యావేత్తలుగా బయటకు సమాజంలోకి వెళ్తున్నాడో, రానున్న రోజుల్లో ఈ రాజకీయాలే అన్ని విభాగాలను శాసిస్తున్నటువంటి తరుణంలో సరైనటువంటి వ్యక్తులు అన్ని రంగాల్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాలను శాసించేటువంటి, అన్ని రంగాలను అదమాయించేటువంటి ఈ రాజకీయ ప్రక్రియ సక్రమంగా లేకపోతే మిగతా అన్ని రంగాలు కూడా వాటి చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రంగాలను ప్రక్షాళన చేయాలన్నా ఈ దేశం మీద, ఈ సమాజం మీద ఒక సేవా భావాన్ని, ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి యువత అంతా కూడా రాజకీయాలకు రండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేసేటువంటి దిశలో తాత్కాలికంగా మీరు సక్సెస్ కాకపోయిండొచ్చు, తాత్కాలికంగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిండొచ్చు అవతరులు, కానీ శాశ్వతంగా ఈ సమాజము ఎప్పుడైనా కూడా మంచి చేసేటువంటి వ్యక్తులను రిసీవ్ చేసుకుంది, వాళ్ళని హక్కున చేర్చుకుంది, అటువంటి వాళ్ళని అందలం ఎక్కించింది. కాబట్టి నిరాశలో కాకుండా ఒక ఆశాపూరితంగా, ఒక ఆప్టిమిస్ట్ లాగా డెఫినెట్గా రాజకీయాలకు యువత అంతా కూడా రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదండి విక్రమ్ రెడ్డి గారు, విద్యావేత్త, మనం చదువుకున్న వ్యక్తి. ఆయన చెప్పేది ఏంటి అంటే యువత రాజకీయంలోకి రావాలి, కానీ హుందాగా, బాధ్యతగా మెదులుకోవాలనేది ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ఎవరైతే బూతులు తిట్టే నాయకులు ఉన్నారో ఆ బూతులను వదిలేసి మంచిని వాళ్ళ దగ్గర నుంచి మంచి మాత్రమే నేర్చుకొని మనం కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎంతో కొంత మనకు చేతనైనంత మనం ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం. మన ముఖాముఖి కార్యక్రమంలో చాలా విషయాల గురించి మాట్లాడడం, మళ్ళీ ఇంకో కార్యక్రమంలో ఇంకా కొన్ని విషయాల గురించి తీసుకొని ముందు వచ్చే కార్యక్రమంలో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకి గ్రామాలలో ఎలాంటి పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాలు అన్నిటినీ ఆధారాలతో సహా తీసుకొని మన ముందుకు వస్తా అంటున్నాడు విక్రమ్ రెడ్డి గారు. అదేవిధంగా నిజంగా ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు మంచి చేస్తుందో దాన్ని చూపించడమే మన మీడియా బాధ్యత. కాబట్టి మరి ఇంకొక కార్యక్రమం మీ ముందుకు వస్తామని తెలుపుకుంటాం. జై హింద్.